T10 న్యూస్. హిమాచల్ ప్రదేశ్ లోని సంజౌలి మసీదుపై ఈ నెల 11న జరిగిన దాడికి సంబంధించి బీజేపీ, విహెచ్పీలకు చెందిన నేతలపై పోలీసులు 8 కేసులు నమోదు చేశారు. సిమ్లా, సోలాన్ ప్రాంతాలకు చెందిన ఈ నాయకులలో విహెచ్పీ రాష్ట్ర కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు బీజేపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. సంజౌలిలోని మసీద్ను కూల్చివేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద 50 మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరంతా నిషేధాజ్ఞలు ఉల్లంఘించి పోలీసులపై రాళ్లు రువ్వారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. వీరిలో కొందరు పరారీలో ఉన్నారు. హిందుత్వ మూకల దాడిలో 6 పోలీసులు గాయపడ్డారని, వీరిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై అల్లరి మూకలు రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ నెల 11వ తేదీన వేలాది మంది బీజేపీ, విహెచ్పీ శ్రేణులు సంజౌలిలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. అయితే బారికేడ్లను ఛేదించుకొని మసీదు వైపు కదిలారు. రెండో వలయంలో అమర్చిన బారికేడ్ల వద్ద గస్తీలో ఉన్న పోలీసులతో ఘర్షణకు దిగారు. అక్కడి బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. నిరసనకారులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతికి భంగం కలిగేందుకు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని ఎస్పీ చెప్పారు. సంజౌలి మసీదు విషయంలో సిమ్లాలో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో మసీద్లోని అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు ముస్లిం సంక్షేమ కమిటీ సిద్ధపడింది. ప్రభుత్వ భూమిలో ఉన్న మసీదు గోడను కొందరు ముస్లింలు స్వచ్ఛందంగా కూల్చివేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.